Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో రంగులు ఏంటి అనుకుంటున్నారా? ఇది సంక్రాంతి వీడియో. మకర సంక్రాంతి రోజుది ఒక వీడియో అయితే మిగిలిపోయిందండి. అది పెట్టడం కుదరలేదు. అందుకే ఇప్పుడైతే పెడుతున్నాను. ఎవరు ఏమనుకోవద్దు చాలా రోజులకు పెట్టినందుకు. ఎందుకంటే అప్పుడు నేను అన్ని వీడియోస్ పెట్టే వరకే మేమైతే టూర్ వెళ్ళాం కదా జనవరి 26న. అందుకనేసి ఈ వీడియో ఒకటి మిగిలిపోయింది. ఎందుకంటే వీడియో కొంచెం టైం వేస్ట్ చేసుకొని వీడియో తీస్తుంటాం కాబట్టి ఎందుకు తీసింది వేస్ట్ చేయాలనేసి అయితే ఇప్పుడైతే పెడుతున్నాను ఈ వీడియో వచ్చేసి. ఎందుకంటే మేము కష్టమే అవుతుంది వీడియో తీసుకోవాలి, వంటలు చేసుకుంటా అన్నీ చేసుకుంటా తీసుకోవాలంటే కొంచెం కష్టమే వీడియో తీసుకోవాలంటే. అందుకనేసి తీసింది వేస్ట్ చేయొద్దనేసి నేను మిగిలిపోయిన వీడియో ఉంటే ఇప్పుడైతే పెడతా ఉన్నాను. ఎర్లీ మార్నింగ్ లేసి ఆ విధంగా అయితే వాకిట్లో ముగ్గు పెట్టుకొని కలర్స్ వేసి తర్వాత ఆ గేట్ దగ్గర అలా కలర్స్ వేసుకొని గడప దగ్గర కడపకు పూజించుకొని తర్వాత ఈ విధంగా గొబ్బెమ్మలైతే ముగ్గులో 5 కడప దగ్గర గేటు దగ్గర ఆ విధంగా అయితే పెడతామండి గొబ్బెమ్మలు. ఇక్కడ నవధాన్యాలు, రేగిపళ్ళు, పువ్వులు, గరక, మళ్ళీ పిండి మొగ్గలు అవన్నీ అయితే పెడతాము గొబ్బెమ్మలకు. తర్వాత వచ్చేసి ఇక అప్పటికే 6 ఎంతో అయింది టైము. అక్కడ మార్నింగే లేసి 5కే స్టార్ట్ చేసి కలర్స్ సింపుల్గా వేసాను. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంట్లోకొచ్చేసి అయితే ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ అన్నీ ఇక దేవుళ్ళని కడుక్కోవాలి కదా! ఆ రోజు మకర సంక్రాంతి కాబట్టి ఇవన్నీ నేనైతే ప్రతి సాటర్డే చేస్తూ ఉంటాను. అన్నీ అక్కడ దేవుని దగ్గర ఈ విధంగా తీసి మొత్తం దేవుని సెల్ఫ్ తుడిసేసి తర్వాత ఈ విధంగా సెల్ఫ్ పేపర్స్ దొరుకుతాయి బుక్ స్టోర్‌లో. అక్కడ అయితే తెస్తూ ఉంటాను. సెల్ఫ్ పేపర్లు తెచ్చిపెట్టుకుంటాము. తర్వాత వీక్లీ మారుస్తూ ఉంటాను. ఎందుకంటే సాటర్డే అన్ని దేవుళ్ళని కడిగేసి సామాన్లన్నీ తోమేసుకొని ఫ్రెష్‌గా కడిగేసి ఆ రోజే పేపర్ కూడా మారుస్తూ ఉంటాను ఎవ్రీ సాటర్డే. తర్వాత వచ్చేసి ఇక్కడ పూజ చేసుకుంటూనే ఇక్కడ ప్రసాదం కోసము పరమాన్నం అయితే చేశాను. ఇక్కడ పూజ చేసుకుంటే అక్కడ పరమాన్నం అయిపోతది. ఇక్కడ పూజ సామాన్లు తోముకొని, బొట్లు పెట్టి అవన్నీ అయిపోతాయి. ఇక్కడ పరమాన్నం ఒకేసారి అవుతుంది. అక్కడ దేవుని కాడ పని ఒకేసారి అయిపోతుంది కాబట్టి అక్కడ చేసుకుంటా ఉన్నాను. పాప వాళ్ళైతే వాళ్ళ అత్తగారు ఊరికెళ్లారు. అప్పుడు సంక్రాంతి అప్పుడైతే ఆ రోజు బాబు కూడా ఎళ్ళాడు మకర సంక్రాంతి రోజు. నేను మా వారైతే ఉన్నాము. ఆ రోజు ఎవరు లేరు పిల్లలు. తర్వాతొచ్చేసి ఈ విధంగా అయితే పరమాన్నం అయితే కొంచెం దేవుని వరకైతే చేస్తున్నాను. ఇక వేరే ఏం చేసినా అయిపోదు తినము. ఇది కూడా అలాగే నేనైతే కొంచెం దేవుని కాడ పెట్టింది మాత్రమే తింటాను నేను కూడా. తర్వాత స్వీట్లు అంతగా ఇష్టం ఉండదు మా ఇంట్లో. మా వారు తినరు, పిల్లలు తినరు. ఈ పరమాన్నాలు గానీ, సిరలు గానీ ఒక సేమియా అయితే కొంచెం పాలు లిక్విడ్‌గా చేస్తే ఆ సేమియా మాత్రం కొంచెం తింటారు. ఇక ఇట్లా పరమాన్నాలు, సిర అవన్నీ చేస్తే అలాగే ఎంత కొంచెం చేసినా అలాగే మిగిలిపోతూ ఉంటవి. తర్వాతొచ్చేసి బాబైతే టిఫిన్ చేసి ఊరికెళ్ళిపోయాడు. ఇక్కడ పాలు కూడా లాస్ట్‌లో పొయ్యాలి ఫైనల్‌గా. మనం పరమాన్నం చేయాలనుకుంటే అన్నం మొత్తము ఉడికిపోయాకే బెల్లమేయాలి. మెత్తగా ఉడికాకే బెల్లమేస్తేనే మంచిగా ఉంటది పరమాన్నము. లేకపోతే కొంచెం గట్టిగా ఉన్నప్పుడేసినా కూడా పరమాన్నం మంచిగా ఉండదు. ఫైనల్‌గా తర్వాతొచ్చేసి పాలు పోసుకోవాలి. ఇందులో పచ్చి కొబ్బరి, పచ్చి నువ్వులు మిక్సీకేసి, ఇలాచి 3 మిక్సీకేసి అయితే ఏస్తాను. ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఎందుకంటే సంక్రాంతి రోజు నువ్వుల రొట్టెలు, భోగి రోజేమో నువ్వుల రొట్టెలు, తర్వాత నువ్వులేసి ఇలా పరమాన్నం పచ్చి నువ్వులు, పచ్చి కొబ్బరంటే ఎండు కొబ్బరే. తర్వాతొచ్చేసి 2, 3 ఇలాచీలు అవి 3 మిక్సీ కట్టి అయితే ఏస్తాను నేను లాస్ట్‌లో. అంటే పాలు పొయ్యకముందే ఏస్తాను. తర్వాత నెయ్యి గూడా ఏస్తాను. పరమాన్నము ఇలా చేసినప్పుడేమో డ్రై ఫ్రూట్స్ అవెయ్యను. వేరే టైంలో అయితే డ్రై ఫ్రూట్స్ అవన్నీ నెయ్యిలో ఏంపి డ్రై ఫ్రూట్స్ ఏస్తాను. మామూలుగా పైనుంచి నెయ్యేస్తున్నాను. మన ఇంట్లో చేసిన నెయ్యే హోమ్‌మేడ్ నెయ్యి చాలా బావుంటుంది. మన ఇంట్లో చేసుకుంటే నెయ్యి ఎంతో ఫ్లేవర్‌తో ఉంటుంది నెయ్యి. ఎందుకంటే మనం చాలా ఫ్రెష్‌గా చేసుకుంటాము. నీట్‌గా వెన్న అన్నీ కడిగేసి చేస్తాం కాబట్టి చాలా ఫ్లేవర్‌తో ఉంటుంది. ఇంట్లో చేసిన నెయ్యి చాలా బావుంటుంది. మనం ఏ విధంగా చేసుకోవాలనుకుంటే ఆ విధంగా చేసుకోవచ్చు. నెయ్యి మంచి వెన్నను బాగా కడిగితేనే అప్పుడు నెయ్యి మంచి ఫ్లేవర్ ఉంటుంది.
తర్వాతొచ్చేసి ఇక్కడ మేము పాప మిగడ, మా మిగడ తీస్తే ఇక్కడ నెయ్యయితే మా ఇద్దరికీ సరిపోతుంది పండుగలకు, దానికి, దీనికి. తర్వాతొచ్చేసి ఇక్కడ ఫైనల్‌గా పూజ అయితే అయిపోయింది. ఈ విధంగా ప్రసాదం పెట్టి, కొబ్బరికాయ కొట్టేసి, ఈ విధంగా పూజ అయితే చేసేసాము. పూజ చేసిన తర్వాత ఇక వంట కొంచెం అన్నం ఆ రోజు ఏదో కర్రీ చేశాను. రైస్ వండుకుంటే అంతగా పిల్లలు ఉంటేనేమో కొంచెం పని ఉంటుంది. పిల్లలు లేకపోతే ఏం పని ఉండదు కదా! మేమిద్దరం ఉంటే అసలు ఏమీ పని ఉండదు. వంటలు కూడా అంత ఎక్కువ ఉండవు కదా! ఏదో ఒకటి అనేసి మేమిద్దరం ఉంటే ఏదో ఒకటి అనేసి చేసుకొని తింటూ ఉంటాం. పిల్లలు ఉంటేనే కొంచెం అది ఇది అనేసి ఎక్కువ చేస్తూ ఉంటాను. తర్వాతొచ్చేసి ఇక్కడ పూజ ఈ విధంగా అయిపోయిన తర్వాత కొంచెమైతే ఇక్కడ పూజ చేసేసి కొంచెం రిలాక్స్‌గా, ఎందుకంటే మార్నింగ్ నుంచి 5 నుంచి పని చేస్తూనే ఉన్నాను గదా! కొంచెం పూజ అంతా అయిపోయిందనేసి కొంచెం రిలాక్స్‌గా అయితే కూర్చున్నాను ఇక్కడ. తర్వాతొచ్చేసి టిఫిన్ చేసి ఇంక తర్వాత కాసేపయితే మధ్యాహ్నం అంతా రెస్ట్ తీసుకున్నాను. తర్వాతొచ్చేసి సాయంత్రం ఏం పనులు చేశానో చూసేయండి. ఇది ఆఫ్టర్‌నూన్ కొంచెం లంచ్ చేసిన తర్వాత కొంచెం నిద్రపోయాను ఆ రోజు. తర్వాతొచ్చేసి ఇక్కడైతే నేనేం చేస్తున్నాను అంటే, లేసి మళ్ళా ఇల్లు ఊడ్చేసి అన్నీ ఊడ్చేసిన తర్వాత ఒక 4కి అలా అనమాట. 4:30కి స్టార్ట్ చేశాను. ఇక్కడ చూడండి శనగపిండి అది ఇప్పుడు తీసుకున్నది. ఉప్పు, సోడా ఉప్పు, కారము, ధనియా పొడి, పసుపు, జీలకర్ర, వాము కలిపి అల్లం ఎల్లిగడ్డ పేస్టు. ఇవన్నీ అయితే శనగపిండిలో అయితే ఏస్తున్నాను. శనగపిండి ఎందుకనుకుంటున్నారా? మసాలా మిర్చి చేయడానికి. ఎంతో యమ్మీగా మసాలా మిర్చి అయితే తయారైపోతది. ఈ విధంగా అన్నేసి సోడా ఉప్పు, ఉప్పు, కొంచెం కారం, పసుపు, ధనియా పౌడర్, అల్లం ఎల్లిగడ్డ ఇవన్నేసి ఇలా మిక్సీ చేసుకోవాలి. ఇలా బాగా పిండిలో కలుపుకోవాలి. కలిపిన తర్వాతే వాటర్ ఏసి కలుపుకోవాలి. పిండి తడిపి పెడితే మిర్చీలనేది చాలా సాఫ్ట్‌గా వస్తాయి. అప్పుడప్పుడే ఏసుకుంటే అంత సాఫ్ట్‌గా ఉండవు. టేస్ట్ కూడా ఉండవు. మీరు ఎప్పుడైనా చూడండి, తడిపి పెట్టి చూడండి, అప్పటికప్పుడే ఏసి చూడండి. ఈ విధంగా అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టాలండి పిండి. ఈ విధంగా కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలి. ఈ విధంగా వస్తే మిర్చి పర్ఫెక్ట్‌గా వస్తది మనకు. తర్వాతొచ్చేసి పిండి తడిపి అయితే పక్కకైతే పెట్టేసిన తర్వాత ఇవి దొడ్డు మిర్చి మసాలా కోసము దొడ్డు మిర్చి మసాలా మిర్చి చేయాలనుకున్నప్పుడు దొడ్డు మిర్చి తీసుకోవాలి. లేదా మామూలుగా మిర్చి చేసుకోవాలనుకుంటే మనం ఇంట్లో తెచ్చిన మిర్చితోనే నేను చాలా చేశాను. ఇంట్లో మిర్చితోని కూడా బాగొస్తాయి. మసాలా పెట్టాలనుకుంటేనే దొడ్డు మిర్చి తీసుకోవాలి. ఇక్కడ పల్లీలు పల్లీలు కొంచెం లైట్‌గా ఏంపిన పల్లీలు, పుట్నాలు, తర్వాత కొంచెం ఇందులో గూడా కొంచెం కారము. ఎందుకంటే దీనికి మసాలాకు సరిపడా కారము, కొంచెము చింతపండు వాటరేసి మిక్సీకైతే పట్టుకోవాలి మసాలా. సరిపడా ఉప్పు గూడా కొంచెం దీనికి సరిపడా ఏసుకోవాలి. ఈ విధంగా అయితే సీడ్స్ అన్నీ తీసేయాలి. మిరపకాయలు ఇలా ఘాట్లు పెట్టేసి సీడ్స్ తీసేసి ఈ విధంగా అయితే స్టఫ్ చేయడానికైతే ఆ విధంగా చేయాలి. ఇదిగో చూడండి మనకైతే అది కారము రెడీ అయిపోయింది మసాలా. ఈ విధంగా అయితే నింపి పెట్టాను. మిర్చి ఎయ్యడమే ఇప్పుడు. మిర్చి ఎందుకనుకుంటున్నారా? ఇద్దరే ఉన్నారు ఎందుకనుకుంటున్నారా? మా జ్యోతి సిస్టర్‌కి అప్పుడు కాలు ఫ్రాక్చర్ అయ్యి ఆపరేషన్ అయింది జనవరిలో. అందుకనేసి ఆ రోజు ఇక నేను మా వారే ఉన్నాం గదా! తర్వాత ఎళ్ళొద్దాంలే అట్లా సాయంత్రము అనేసి వాళ్ళకు మిర్చి ఇష్టము మా జ్యోతి సిస్టర్‌కి, మా మరిది అశోక్‌కి మిర్చీలంటే చాలా ఇష్టము. సరేలే కొన్ని మిర్చీలు చేసుకొని, కొన్ని మురుకులు గూడా చేశాను గదా పండగప్పుడు. అవి కొన్ని, ఇవి కొన్ని తీసుకొని ఎళ్దాంలే సాయంత్రం పూట అనేసి అయితే నేనైతే చేస్తున్నాను మసాలా మిర్చి. ఇదిగో చూడండి ఎంత యమ్మీగా మన మసాలా మిర్చి తయారైపోయిందో. చాలా టేస్ట్‌గా ఉంటాయి. పిండైతే తడిపి పెట్టుకోవాలి ముందు. అప్పుడే చాలా సాఫ్ట్‌గా వస్తాయి మిర్చీలనేది. పిండి అప్పటికప్పుడే తడిపి ఏసామనుకోండి అంత సాఫ్ట్‌గా రావు మిర్చీలు. బా బండి మీద అమ్మేవాళ్ళు గూడా పిండి అయితే తడిపి పెట్టి ఉంటారు వాళ్ళు. తర్వాత ఎప్పటికప్పుడు ఏసిస్తా ఉంటారు. అందుకే సాఫ్ట్‌గా ఉంటవి. తర్వాత వాళ్ళేమో లోపల ఎక్కువ కాలనియ్యరు గాబట్టి పిండే ఉంటుంది వాళ్ళది. మనం కొంచెము సిమ్‌లో పెట్టుకొని బాగా బాయిల్ జేసుకోవాలి. అప్పుడే లోపల గూడా పిండి మొత్తం ఉడికిపోతది. అప్పుడు చాలా టేస్ట్ ఉంటాయి. మిర్చీలైతే చూడండి యమ్మీగా ఎంత బాగొచ్చాయో మన మిర్చీలు. అప్పుడే నోరూరుతుంది తినాలి అనేసి, లేదులే అనేసి మేము గూడా అక్కడే తిన్నాము.
అందరం కలిసి అక్కడే తిందామనేసి మేము కూడా ఇంట్లో తినలేదు. అప్పటికి 5 అయితే అయిపోయింది. 5:30 అయింది నేను ఇవన్నీ చేసేసరికి. తర్వాతొచ్చేసి నేను, మా వారైతే ఇగ ఇవి తీసుకొనైతే కొన్ని మురుకులు, మిర్చీలైతే తీసుకొని మా జ్యోతి సిస్టర్ వాళ్ళ ఇంటికైతే వెళ్ళి, అక్కడే అందరం కలిసి సరదాగా ఆ మకర సంక్రాంతి రోజు మకర జ్యోతి వస్తది గదా! ఆ టీవీలో మకర జ్యోతి చూసుకుంటా అయితే మిర్చీలు తిని, టీ అయితే తాగాము. తర్వాతొచ్చేసి చూడండి ఈ విధంగా ఉంటాయి మనం చేసిన మిర్చీలు. చాలా సాఫ్ట్‌గా, చాలా యమ్మీగా ఉంటవి. నాకైతే మా ఇంట్లో చేసినవే ఇష్టము. నేను బయటివి అంతగా తినము. ఎప్పుడో ఒకసారి మా వారైతే అస్సలు అది గూడా తినడు. బయట అస్సలు తినడు మిర్చీలు అవన్నీ. మేము ఇంకెప్పుడన్నా ఒకసారి తింటాం గానీ, మా వారైతే అస్సలే తినరు. ఇదిగోండి మేమైతే 5:30కైతే మా జ్యోతి సిస్టర్ వాళ్ళ ఇంటికైతే ఎళ్తున్నాము. రోడ్డు మీదైతే ఎవ్వరూ లేరండి. అసలు ట్రాఫికే లేదు. కార్లు లేవు, వెహికల్స్ లేవు, జనాలు లేరు. ఆ రోజు సాయంత్రం 5:30కి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.